వెల్కమ్ టు తెలుగు వన్. లంకపల్లి వాసు ఓ పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. క్రికెట్ బెట్టింగ్ మొదలుకొని రాజకీయ బెట్టింగ్ వరకు అన్నీ కలిసొచ్చి కోట్లకు అధిపతి అయ్యాడు. క్రికెట్ సహా దక్షిణాదిలో ఏ రాష్ట్రంలో ఎటువంటి ఎన్నికలు జరిగినా బెట్టింగ్లు నిర్వహించేవాడు. దీని ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జించాడు. ఈ బెట్టింగ్పై వాసు 200 కోట్ల వరకు సంపాదించినట్లు తెలుస్తుంది. విజయవాడ నగరంలో కొత్తపేటలోని ఆంజనేయ వాగు కొండపై గతంలో ఒక పూరింట్లో నివాసం ఉండేవాడు. తల్లిదండ్రులు తొలుత కూలి పనులు చేసుకుని జీవించేవారు. తండ్రి చనిపోవడంతో తల్లి ఎల్ఐసి ఏజెంట్గా పనిచేసి కుటుంబాన్ని పోషించేవారు. కేదరేశ్వరపేటలో లోటస్ ల్యాండ్ మార్క్కు చెందిన ఒక బుకీని పరిచయం చేసుకుని అతని వద్దకు చేరి బెట్టింగ్లపై పూర్తి పట్టు సాధించాడు వాసు. అనతి కాలంలోనే కోట్లు కూడబెట్టాడు. ఎన్నో ఇళ్ళు విల్లాలు సొంతం చేసుకున్నాడు. వీటన్నిటికీ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశాడు. చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు. ఆంజనేయ వాగు కొండ ప్రాంతంలో పైభాగాన ఒక రేగుల షెడ్డు అత్యాధునికంగా నిర్మించి సీసీ కెమెరాలు అమర్చాడు. స్థానికంగా ఉండే బుకీలు ఈ షెడ్లో బెట్టింగ్లు నిర్వహించేవాళ్ళు. బెంగళూరులోని ఫామ్ హౌస్లో సన్సెట్ సన్రైజ్ పేరుతో వాసు పార్టీ నిర్వహించాడు. దీనికి ప్రత్యేకంగా ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాడు. అందులో ఆహ్వానాలు పంపాడు. పుట్టినరోజు పార్టీ కోసమని ఫామ్ హౌస్ తీసుకున్నాడు. కెంపెగౌడ్ పోలీసులు నమోదు చేసిన కేసును గురువారం బెంగళూరు సిసిబి సెంట్రల్ క్రైమ్ బ్యూరోకి బదిలీ చేశారు. బెట్టింగ్ల వ్యవహారం, డ్రగ్స్ వ్యవహారం గుట్టు రట్టయింది. పార్టీలో 3 డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వాసుతో స్నేహం లేకుండా వారు పార్టీలోకి రావటం అసాధ్యమని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. వాసు బెట్టింగ్ ప్రధాన బుకీ. అతడికి అనుబంధంగా విజయవాడలో 150 మంది, జిల్లాలో 400 మంది వరకు బుకీలు ఉన్నారని అంచనా. క్రికెట్ సీజన్ ప్రారంభమైన ప్రతిసారి పోలీసులు లాడ్జ్లు, బ్యాచిలర్స్ రూమ్స్లో తనిఖీలు చేసి కొంతమంది బుకీలను పట్టుకుంటున్నారు. ప్రధాన బుకీ గురించి మాత్రం పోలీసులు వివరాలు ఇప్పటివరకు వెల్లడించారు. ప్రధాన బుకీలు ఢిల్లీలు, ముంబై, బెంగళూరులో ఉంటారని చెప్పుకొచ్చేవారు. విజయవాడ 1 టౌన్, కొత్తపేట ప్రాంతాల్లో వాసు అనుచరులు ఎంతోమంది పలుమార్లు అరెస్ట్ అయ్యారు. వారంతా బుకీలని తెలిసిన పోలీసులు పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాసు 150 గజాల స్థలంలో పూరీలు తొలగించి 50 లక్షలతో ఇల్లు నిర్మించి గట్టు వెనుక కబేళ ప్రాంతంలో 500 గజాల స్థలాన్ని కొనుగోలు చేసి విలాసవంతమైన గెస్ట్ హౌస్ నిర్మించాడు. ఒకప్పుడు టిఫిన్కి, భోజనానికి స్నేహితుల వద్ద డబ్బులు అడిగి తీసుకునే వాసు కోట్లాది రూపాయలు ఎలా సంపాదించాడో అర్థం కావటం లేదని స్థానికులు చెబుతున్నారు. సినీ నటి హేమను తెలుగు వన్ ఫోన్లో సంప్రదించగా నేను హైదరాబాదులోనే చిల్ అవుతున్నాను అని తెలియజేశారు. నిజానికి కృష్ణవేణి అనే పేరుతో హేమ రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుని చిల్ కాదు జిల్ జిల్ జిగేలు రాజా అని బెంగళూరు పోలీసులు తెలియజేశారు.